బ్రేకింగ్ న్యూస్ హైదరాబాద్ ఎల్లారెడ్డిగూడలో విషాదం చోటు చేసుకుంది. కీర్తి అపార్ట్మెంట్లోని లిఫ్ట్లో పడి 5 ఏళ్ల బాలుడు మృతి చెందాడు. ప్రమాదవశాత్తు లిఫ్ట్ డోర్లో బాలుడు ఇరుక్కుపోయాడు. దీంతో బాలుడు బయటకు రాకముందే లిఫ్ట్ డోర్ లాక్ అయింది. బాలుడిని తన తల్లి స్కూల్ నుంచి ఇంటికి తీసుకొస్తుండగా ఈ ఘటన జరిగినట్టు తెలుస్తోంది. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి పాపన్న అందిస్తారు. ఎల్లారెడ్డిగూడలో విషాదం చోటు చేసుకుంది. 5 సంవత్సరాల బాలుడు ఎవరైతే ఉన్నారో లిఫ్ట్లో ఇరుక్కపోయి మరణించిన వార్తనైతే ఇక్కడ కీర్తి అపార్ట్మెంట్లో ఉన్నందని కూడా విషాద ఛాయలు నింపింది. ప్రస్తుతం మనం ఎల్లారెడ్డిగూడలో ఉన్న కీర్తి అపార్ట్మెంట్లో ఉన్నాం. అపార్ట్మెంట్ లిఫ్ట్లో 5 సంవత్సరాల బాలుడు ఇరికి మరణించడం జరిగింది. అయితే స్పాట్లో ప్రత్యక్ష సాక్షి ఎవరైతే బాలుని కాపాడడానికి ప్రయత్నించిన అపార్ట్మెంట్ వాసి కూడా ఉన్నాడు. అతన్ని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఏ టైంలో ఈ లిఫ్ట్ ఇన్సిడెంట్ జరిగింది, అసలు ఏం జరిగింది? నార్మల్గా అది స్కూల్ నుంచి బయటకు వచ్చే టైము ఇన్ బిట్వీన్ 3:30 to 4 o'clock మధ్యలో జరిగింది. అది మేము వాళ్ళ అమ్మగారు అరిచేపాటికి మేము వచ్చాము. అప్పటికి ఈ మెయిన్ డోరు గ్రిల్ సగం ఓపెన్ అయింది. బాబు హ్యాంగ్ అవుతున్నారనమాట. మేము చూసి అతన్ని కాపాడాలని ట్రై చేసి ఒక 2-3 minutesలో కిందికి దించి ఫస్ట్ ఎయిడ్ అంటే వాటర్ కొట్టి ఏమైందని చూసాము. ఇమీడియట్గా హాస్పిటల్ తీసుకెళ్ళాము. అక్కడ తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళు పెద్ద హాస్పిటల్ రైంబుక్ తీసుకెళ్ళమన్నారు. అక్కడ మళ్ళీ 15 minutes తర్వాత కాల్ చేసాము. ఇక అబ్బాయి నో మోర్ అని చెప్పారు. ఇంకా మాకు అదే ఇన్ఫర్మేషన్ తెలిసిందండి. తర్వాత మెయిన్ ఇన్సిడెంట్ జరగడానికి మెయిన్ కారణం ఏమంటుంది అంటే ఆ డోర్ పడలేదా, లేకుంటే ఆ బాబు అట్లా ఇరకడానికి కారణం? లేదు, అది ఎగ్జాక్ట్గా ఏం తెలియదు. మేము యాక్చువల్గా అందరూ అపార్ట్మెంట్ 3rd floorలో మేమంతా ఉంటాము అనమాట. ఆ 3rd floorలో ఉన్నప్పుడు మొత్తము గట్టిగా సౌండ్స్ వచ్చాయన్నమాట. ఎందుకు ఇంత సౌండ్స్ వస్తున్నాయని సడన్గా వచ్చే లోపల సగం డోర్ ఓపెన్ అయింది. అప్పుడు హ్యాంగ్ అయ్యాడు అనమాట. హెడ్ పైన ఉంది, మధ్యలో బాడీ ఉంది, లెగ్స్ కింద ఉన్నాయన్నమాట. అతన్ని ఇంకా అట్లా హ్యాంగ్ అయినాడు. ఏమైంది అనుకోని తీసే ప్రయత్నం చేశాము అనమాట. ఓ 2 minutesలో కిందకి దించాము. మళ్ళీ ఇక్కడి నుంచి ఇమీడియట్గా హాస్పిటల్ తీసుకెళ్ళాము. అది మధ్యలో ఎట్లా హ్యాంగ్ అయ్యి ఎట్లా వచ్చింది అనేది మాకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలియదు. మేము వచ్చిన సిచ్యువేషన్లో ఇది జరిగింది. మేము కాపాడడానికి ట్రై చేశాము. మీరు బాలుని రక్షించే క్రమంలో బాలుడు పరిస్థితిలో ఉండే అంటే అప్పటికే అతను ఊపిరితో ఉండాను అంటే అన్కాన్షియస్లో ఉన్నాడు అనమాట. అన్కాన్షియస్లో ఉన్నాడు. తీసుకొని అప్పుడు కూర్చోబెట్టి నీళ్ళు అట్లా వేసాము ఫేస్ మీద. అందుకోసం లేదు ఇమీడియట్గా హాస్పిటల్ తీసుకుని అందరూ అంటే మన అపార్ట్మెంట్ వాళ్ళు ఇమీడియట్గా హాస్పిటల్ తీసుకెళ్ళాము. వాళ్ళు అక్కడ చెక్ చేసి మీరు ఇమీడియట్గా ఆక్సిజన్ అబ్బాయి కావాలి, రైంబో హాస్పిటల్ తీసుకెళ్ళండి అన్నారు. అట్లా అక్కడికి తీసుకుపోయినారు వాళ్ళు. మేము వచ్చేసాము అనమాట. మళ్ళీ కాల్ చేసాం 15 minutes తర్వాత. ఏం సిచ్యుయేషన్ అంటే లేదు ఇలా అయిందని నో మోర్ అని చెప్పారనమాట. అది ఇట్లాంటి ఇన్సిడెంట్స్ ఇంతకుముందు ఎప్పుడైనా జరిగిన ఈ అపార్ట్మెంట్లో మెయింటెనెన్స్ ఎలా ఉంటుంది? లేదు, మెయింటెనెన్స్ చాలా బాగుంటుంది. 30 years ఇప్పటివరకు ఏం ప్రాబ్లం లేదండి. ఏమే ఉన్నారు. ఆయన చేతిలో బాబున్నాడు. నేనే ఆ బాబుని తట్టి లేపి ఫేస్ మీద వాటర్ చల్లి ఫస్ట్ ఇమీడియట్గా హాస్పిటల్కి తీసుకెళ్ళండి అంటే అంబులెన్స్కి 108 కాల్ చేయండి అని అన్నా కానీ వద్దు ఫస్ట్ అని మా ప్లంబర్ ఉంటే అతని బైక్ మీద తిని ఇంకో అతన్ని ఇచ్చి పంపించాం. వెనకాల వాళ్ళ మదర్ వెళ్ళారు ఇంకో బైక్లో. ఇక్కడ ఫస్ట్ రాజా హాస్పిటల్కి వెళ్ళండి, దానిలో వెళ్ళిన తర్వాత ఏంటనేది ఫస్ట్ తెలుస్తుంది కదా అంటే ఇమీడియట్గా వాళ్ళు వెళ్ళారు. వెళ్ళిన తర్వాత వాళ్ళ మదర్ తర్వాత ఏంట్రా అంటే ఇంకా ఈ విషయం తెలిసింది. కాకపోతే ఇన్నేళ్లలో ఇప్పుడుకొచ్చి ఇలాంటిది ఎప్పుడు జరగలేదు. అన్ని విషయాల్లో చాలా కేర్ఫుల్గా ఉంటారు ఈ అపార్ట్మెంట్లో. ప్రతిదీ కూడా ఏమైనా చెప్పినా కానీ వెంటనే వాళ్ళు చూస్తారు. వాచ్మెన్లు కానీ ఎవరైనా సరే పట్టించుకుంటారు. అంత కేర్లెస్గా ఉండరు. అసలు ఇది ఎలా జరిగింది అనేది కూడా మైండ్ బ్లాక్ అనమాట. మైండ్ బ్లోయింగ్ అంటే అసలు అర్థం కావట్లా. డోర్ ఓపెన్ అవ్వడం ఏంటి, ఆ పిల్లోడు అలా వెళ్ళి అక్కడ చిక్కుకోవడం ఏంటి, అది అసలు ఇదైతే మటుకు. బట్ ఇప్పుడు మెయింటెనెన్స్ చాలా బాగుంటుంది. ఇక్కడ మెయింటెనెన్స్ అనేది చాలా బాగుంటుంది. ఈవెన్ ఏది చెప్పినా వెంటనే పట్టించుకుంటారు. ఏదైనా చెప్పామంటే అంతేగాని కేర్లెస్గా వదిలేరు. కానీ వాళ్ళు జరిగిన సిచ్యువేషన్ మటుకు అసలు మనకి అంతు పట్టట్లా. ఎలా జరిగింది అనేది మటుకు అది మనం చెప్పలేకపోతున్నాం. అంతే వాడి భయమేసి ఉంటుంది కదా అలాగా. అసలు అది మాకే జీర్ణించుకోలేకపోతున్నాం. వాడు చిన్నోడు కదా ఆ స్పాట్లోనే. కాకపోతే తెలిసిందా చాలా బాధ అనిపించింది. అసలు ఆ వయసు కాడు అది కాదు కదా. మరి వాళ్ళ పేరెంట్స్ ఎక్కడ ఉన్నారో తెలియదు. జిహెచ్ఎంసీ అధికారులు తరచూ తనిఖీలు చేయకపోవడం కూడా ఒక రీజన్ అన్నట్టు చెప్పొచ్చు. ఎందుకంటే ఇంత పాత అపార్ట్మెంట్లో ఈ డ్రిల్ సరిగా పడకపోవడం, లోపటి డ్రిల్ ఓపెన్ ఉన్నప్పుడే ఈ లిఫ్ట్ కిందికి రావడం తోటే ఈరోజు బాలుడైతే మరణించినట్టు కూడా తెలిసింది. కాబట్టి
ఇప్పటి నుంచైనా మిగతా అపార్ట్మెంట్ వాసులందరూ కూడా అపార్ట్మెంట్ ఉన్న సిబ్బంది యాజమాన్యం అందరూ కూడా జాగ్రత్త వహించాలి, ఇటువంటి ఇన్సిడెంట్లు జరగకుండా చూడాలి, ఎప్పటికప్పుడు లిఫ్ట్ను మెయింటైన్ చేపిస్తూ ఉండాలి. జిహెచ్ఎంసీ అధికారులు కూడా తరచూ ఇట్లాంటి లిఫ్ట్లను తనిఖీ చేస్తూ రానున్న రోజులలో ఇటువంటి ఇన్సిడెంట్లు జరగకుండా చూడాలంటూ కూడా స్థానికులు కోరుతున్నారు. వీడియో జర్నలిస్టు పరశురాంతో మొగులపా